నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. కష్టాలు అందరికీ వస్తాయి. కానీ ధైర్యవంతులకు తీరే మార్గాలు కనబడితే పిరికి వాళ్లకు వాటి వల్ల వచ్చే ఇబ్బందులు మాత్రమే కనబడతాయి. అదే తేడా. అవసరాన్ని బట్టే మనుషులు. ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది. నిజం నీతిగా ఒంటరి అవుతుంది. అబద్ధం నవ్విస్తూ నటిస్తూ దగ్గరై మోసం చేస్తుంది. ఎవరైనా మన ముందు ఎలా ఉన్నారన్నది నిజం కాదు, మన వెనకాల ఎలా ఉన్నారన్నదే వారి నిజస్వరూపం. నీతో మాట్లాడడం మానేసిన ప్రతి ఒక్కరూ నీ గురించి ఇతరులతో మాట్లాడడం మొదలు పెడతారు. మన జీవితంలో ఏ బంధం ఎంతకాలం ఉంటుందో ఎవరికీ తెలియదు. అందుకే అవసరమైతే ఏ బంధాన్ని అయినా వదులుకోవడానికి మన మనస్సును సిద్ధపరచుకొని ఉండాలి. ఏ బంధాన్నైనా మన అహంకారంతో దూరం చేసుకోవడం సులభమే. మళ్ళీ మనం తిరిగి ఎంత ప్రేమ చూపించినా ఆ బంధాన్ని పొందడం కష్టమే. ఈ రోజుల్లో నటించే వాళ్ళు నలుగురితో బాగానే ఉన్నారు. యథార్థంగా మాట్లాడేవారే ఒంటరిగా ఉంటున్నారు. అందుకే అన్నారు, యథార్థవాది లోక విరోధి. కాలం కంటే వేగంగా మారే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. కాబట్టి ఏ మనిషిని అతిగా నమ్మకు. సులువుగా దొరికింది అని నిర్లక్ష్యంగా ఉండకు. అంతకన్నా తేలికగా చేజారిపోగలదు. జాగ్రత్త. పొందడం కన్నా దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. వ్యక్తిగతంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే పక్కవారికి సహాయం చేసేందుకు సమయం కేటాయించిన వారే నిజమైన శక్తివంతులు. మిమ్మల్ని అర్థం చేసుకున్నవారు మీపై కోపాన్ని చూపరు. మిమ్మల్ని అర్థం చేసుకోని వారి కోపానికి మీరు పెద్దగా స్పందించనవసరం లేదు. కొన్నిసార్లు మన మాటలు పనిచేయనప్పుడు మౌనంగా ఉండి చూడు. ఆ మౌనం ఎదుటివారి గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. రాబందులు మనుషులు చనిపోయాక పీక్కు తింటాయి. మనిషిని బంధువులు చుట్టూ ఉండేవారు బ్రతికుండగానే పొడుచుకుని పీక్కు తింటారు. కళ్ళు చూసే ప్రతి దృశ్యం నిజం అనుకోవడం తప్పు. చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించడం అన్నిటికన్నా పెద్ద తప్పు. డబ్బు ఎవరి కోసమైనా ఖర్చు చేయవచ్చు, కానీ సమయాన్ని మాత్రం అర్హత గల వారి కోసమే ఖర్చు చేయాలి. దూరంగా ఉన్నవారిని దగ్గర చేసే శక్తి, దగ్గరగా ఉన్నవారిని దూరం చేసే శక్తి ఒక్క నోటి మాటకే ఉంది. అది కత్తి కంటే పదునైనది, అమృతం కన్నా తీయనైనది. మనసుతో ముడివేసుకున్న బంధాలు కొన్ని కారణాల వల్ల మౌనంగా ఉంటాయి అంతే. ఎదురుచూసింది తక్కువే కానీ మోసపోయింది ఎక్కువ. ద్వేషించే శత్రువులు తక్కువే కానీ ద్రోహులు ఎక్కువ. ప్రేమను పంచేవాళ్ళు తక్కువే కానీ అవమానపరిచేవాళ్ళు ఎక్కువ. చేసిన తప్పులు తక్కువే కానీ అనుభవిస్తున్న శిక్షలు ఎక్కువ. ఆశావాదులకు ఎప్పుడూ ఈ ప్రపంచం మరొక అవకాశాన్ని అందిస్తూనే ఉంటుంది. జీవితంలో అబద్ధం చెప్పే వాళ్ళనైనా క్షమించవచ్చు, కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించే వారిని జీవితంలో క్షమించవద్దు. 100 కుక్కలు ఒక్కటై ఒక్కసారిగా మొరిగిన సింహం గర్జనకు సమానం కాదు. నీ గురించి ఎంతమంది గట్టిగా అరిచి ప్రచారం చేసినా ఒక నింద ఎప్పుడూ నిజం కాదు. నువ్వు ఎవరన్న విషయాన్ని నీకు పూర్తిగా తెలియజేసే బలమైన ఆయుధమే అవమానం. ఒకరి బలహీనతను తెలుసుకోవాలి అనుకుంటే వారిని ప్రేమించి చూడాలి. ఒకరి బలాన్ని తెలుసుకోవాలనుకుంటే వారిని ఎదిరించి చూడాలి. చెప్పాలంటే మనలో ఉండే భయంకరమైన భయాన్ని మించిన భ్రమ ఇంకేదీ ఉండదు. సంవత్సరం మారితే బ్రతుకు మారదు. నీ అలవాట్లు మారితేనే నీ బ్రతుకు మారుతుంది.
అంతా నీ చేతుల్లోనే ఉంది. ఆఖరిదాకా పోరాడడమా లేక వెనుతిరగడమా? నీ స్థాయిని పెంచుకుంటూ వెళ్ళు. నిన్ను వదిలి ఎవ్వరూ దూరమైనా అది వారికి బలహీనత అవుతుంది. గెలుపు కోసం ఎల్లప్పుడూ నీలో ఉండే తపనే నిన్ను ముందుకు నడిపిస్తుంది. గమ్యం కనిపించలేనంత దూరంలో ఉండవచ్చు, కానీ సాధించలేనంత దూరంలో మాత్రం లేదు. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా ఎదగగలదు. ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషి అయినా జీవితంలో పరిపూర్ణుడుగా ఎదగగలడు. భయపడుతూ కూర్చుంటే బతకలేవు. తప్పో ఒప్పో చేసి చూడు. గెలుపైతే నిన్ను ముందుకు నడిపిస్తుంది. ఓటమి పాలైతే తర్వాత ఏం చెయ్యాలో నేర్పిస్తుంది. ఎక్కువగా నమ్మడం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం, ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. విద్య నీడలాంటిది. దాన్ని మన నుండి ఎవ్వరూ వేరు చెయ్యలేరు. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది. నీలో ఏ లోపం లేకపోయినా నిన్ను చూసి ఎక్కిరిస్తూ నవ్వుతున్నారంటే లోపం నీలో కాదు, వారిలోనే ఏదో ఒక లోపం ఉన్నట్టు. మంచితనం ఎక్కువైతే మనవాళ్లే మనకు శత్రువులవుతారు. గతాన్ని తలుచుకొని కుంగిపోకు, అదే నీ బలంగా మార్చుకో. జ్ఞానానికి అద్దుల్లేవు. ఓ మనిషి జీవించినంత కాలం నేర్చుకోవలసిందే. కొత్త మిత్రులు పుస్తకాలైతే పాత మిత్రులు అక్షరాల్లాంటి వారు. కొత్త స్నేహితులు రాగానే పాతవారిని మర్చిపోవద్దు. ఎందుకంటే ఎన్ని పుస్తకాలు చదవాలన్నా కావలసింది అక్షరాలే కాబట్టి. మనిషికి గొప్ప ఆభరణం వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వ విలువ మన జీవన విధానాన్ని మార్చేస్తుంది. అలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే. అందుకే ఎప్పుడూ ఆ విలువను చేజార్చుకోవద్దు. ఎక్కడున్నా ఆనందంగా జీవించగలిగేవారు పుస్తక ప్రియులు మాత్రమే. పుస్తకాలు అనేవి నీ మెదడుకి రెక్కలు ఇస్తుంది. నువ్వు కన్న కలలను సాకారం చేసుకునేందుకు ఒక దారిని చూపిస్తుంది. నీ జీవితానికి ఒక అర్థం నేర్పిస్తుంది. తప్పు ఓ పేజీ అయితే బంధం అనేది ఓ పుస్తకం లాంటిది. కాబట్టి ఓ పేజీలో జరిగిన తప్పు కోసం మొత్తం పుస్తకాన్ని వదులుకోవద్దు. జ్ఞానాన్ని కొన్ని అడ్డదారుల్లో కొనవచ్చు లేదా అమ్మవచ్చు, కానీ మనల్ని ప్రేమించే మనుషుల్ని, గొప్ప భావాలు కలిగిన వ్యక్తుల్ని ధరతో కొనలేము. మనవి అనుకున్నంత వరకే ఈ బంధాలు, అనుబంధాలు. రోజంతా మాట్లాడినా ఇంకా కొంతసేపు మాట్లాడితే బాగుండు, ఇంకొన్ని మాటలు మిగిలిపోయాయి అనిపించేంత ఇష్టంగా ఉండాలి మనమంటే అందరికీ. కష్టాల్ని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. ఒక వ్యక్తి ఎదుగుతుంటే ఎదగనిద్దాం. ఎందుకంటే వాడు ఎదిగితే 10 మందికి అవకాశాన్ని ఇస్తాడు. పడిపోయే వ్యక్తిని పట్టుకుందాం. ఎందుకంటే వాడు పడిపోతే వాడిని నమ్ముకున్న వాళ్ళు కష్టాల పాలవుతారు. క్షమించడం వల్ల గతం మారిపోకపోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం తప్పక నీకు అనుకూలంగా మారుతుంది. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చినప్పుడు సర్దుకుపోవడం కంటే అర్థం చేసుకుంటే ఎంతో మంచిది. ప్రతిసారి సర్దుకుపోతుంటే గొడవలు వస్తూనే ఉంటాయి. అదే అర్థం చేసుకుంటే గొడవలే ఉండవు. మనం ఎంత బిజీగా ఉన్నా మన కోసం ఎదురు చూసే మనిషిని ఎప్పుడూ మర్చిపోవద్దు. మంచి ఆలోచనలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. చెడు ఆలోచనలు కొత్త రోగాలను తెచ్చిపెడతాయి. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. మరియు ఇందులోని ఏ మంచి మాట మీకు నచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు.